హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గత టెట్లో మ్యాథమెటిక్స్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చూడండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొన్ని సంఖ్యలు ఇవ్వడం జరిగింది. సో వాటిని ఆరోహణ క్రమంలో అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయండి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఆరోహణ క్రమం అంటే మనకు తెలిసిందే, చిన్న నుంచి పెద్ద. సో ఇక్కడ 0.04, 1.14, 0.011, 1.04, 0.02 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. నేను ఓన్లీ ఇక్కడ 0.04, తర్వాత 0.011, తర్వాత 0.02 అని చెప్పేసి రాయడం జరిగింది. సో వీటికంటే పెద్దవి 1.14, తర్వాత 1.04, ఇవి రెండు కూడా వీటికంటే పెద్దవి కాబట్టి ఇక్కడ నేను రాయలేను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ పాయింట్ తర్వాత హైయెస్ట్ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 అంకెలు వచ్చే విధంగా అండ్ ఇక్కడ కూడా 3 అంకెలు వచ్చే విధంగా నేను రాసుకుంటున్నాను. 0.0 ఇక్కడ ఏం లేకపోతే 0 రాసుకోవచ్చు, 0.40, తర్వాత ఇక్కడ 0.011, తర్వాత ఇక్కడ 0.02, ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ 0 రాసుకోవచ్చు అనమాట. సో తర్వాత చూసుకోండి, ఇక్కడ 0.040, తర్వాత 0.011, తర్వాత 0.020. సో ఇందులో చిన్నది ఏంటిది అంటే ఇక్కడ ఫస్ట్ 0.011 అనేది ఫస్ట్ చిన్నది అనమాట. దీని తర్వాత కొంచెం పెద్దది 0.020 అంటే 0.02 అనమాట. సో ఇక్కడ ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనమాట. ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అనమాట. ఇక్కడ థర్డ్లో 0.04, ఇక్కడ 0.04 అనేది థర్డ్లో ఉంది అనమాట, థర్డ్ ప్లేస్లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 92 క్వశ్చన్ చూద్దాం. సో 92 క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింది వాటిలో ఏది గణిత తార్కికతలో భాగం కాదు అని చెప్పేసి అడిగాడు. సో సాధారణీకరించడం, సమర్థించడం, పరికల్పన చేయడం, ఆత్మాశ్రయత. సో ఇక్కడ గణిత తార్కికతలో భాగం కానిది ఆత్మాశ్రయత, సబ్జెక్టివిటీ అని చెప్పేసి అంటాం అనమాట. సో మరి గణిత తార్కికతలో భాగమైనవి ఏంటిదంటే సాధారణీకరించడం, సమర్థించడం, తర్వాత పరికల్పన చేయడం అనమాట. నెక్స్ట్ 93 క్వశ్చన్ చూద్దాం. సో 93 క్వశ్చన్ చూసినట్టయితే చతురస్రాకార పిరమిడ్లోని శీర్షాల సంఖ్య అన్నాడు. సో శీర్షాలు అంటే ఇంగ్లీష్లో మనం వర్టిసెస్ అని చెప్పేసి అంటాం, అలాగే కార్నర్స్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి చతురస్రాకార పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ శీర్షం ఇదొకటి, తర్వాత ఇదొక శీర్షం, ఇదొక శీర్షం, ఇదొక శీర్షం అండ్ పైన ఒక శీర్షం, మొత్తం 5 శీర్షాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1లో ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 94 క్వశ్చన్ చూద్దాం. కోణాన్ని కొలిచే ప్రమాణం డిగ్రీ అయితే దాని విలువ అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, ఒక భ్రమణంలో 1/90వ భాగం, ఒక భ్రమణంలో 1/180వ భాగం, ఒక భ్రమణంలో 1/60వ భాగం, ఒక భ్రమణంలో 1/360వ భాగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కోణాన్ని కొలిచే ప్రమాణం డిగ్రీ అయితే దాని విలువ వచ్చేసి ఒక భ్రమణంలో 1/360వ భాగం అనమాట. సో ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ 95 చూడండి. మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతం అన్నాడు. సో మధ్యగతాన్ని ఇంగ్లీష్లో మీడియన్ అని చెప్పేసి అంటాం. సో పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్ అనమాట. సో మొదటి 9 పూర్ణాంకాలు, అసలు పూర్ణాంకాలు అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు తెలిసిందిగా, 0 నుంచి స్టార్ట్ అయ్యేవి పూర్ణాంకాలు అనమాట. సో కాబట్టి మొదటి 9 పూర్ణాంకాలు ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 వరకు రాయడం జరిగింది, అంటే మొదటి 9 పూర్ణాంకాలు రాయడం జరిగింది. ఇందులో ఇటు సైడ్ 4 నంబర్స్, ఇటు సైడ్ 4 నంబర్స్ తీసేస్తే మధ్యలో మనకి 4 అనేది ఉంటుంది కదా. సో 4 అనేది మనకి మధ్యగతం అవుతుందన్నమాట. నెక్స్ట్ 96 క్వశ్చన్ చూద్దాం. సో 96 క్వశ్చన్ చూసినట్టయితే ఒక సంఖ్య అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, 369273. మరి ఈ సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కూడిన 8 చే నిశేషంగా భావించబడుతుందని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది 8 చే నిశేషంగా భావించబడుతుందని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకి ఫస్ట్ 8 యొక్క భాజనీతి సూత్రం ఏంటిదంటే ఏదైనా ఒక సంఖ్యలోని చివరి 3 అంకెల సంఖ్య 8 చే భాగించబడితే ఇచ్చినటువంటి ఈ సంఖ్య మొత్తం కూడా 8 చే నిశేషంగా భావించబడుతుంది అనేది 8 యొక్క భాజనీయత సూత్రం అనమాట. సో ఇక్కడ 369273 అని చెప్పేసి రాయడం జరిగింది. ఇందులో చివరి 3 అంకెల సంఖ్య ఏంటిదంటే 273 అనమాట. ఈ 273ని 8 చే భాగించినప్పుడు మనకి 273 అనేది 8 చే నిశేషంగా భావించబడదు. సో నిశేషంగా భావించబడడం అంటే ఏంటి అంటే శేషం 0 అనేది వస్తే ఆ సంఖ్య అనేది నిశేషంగా భావించబడినట్టు. కానీ ఇక్కడ 273ని 8 చే భాగించినప్పుడు ఇక్కడ శేషం అనేది 1 రావడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి శేషంకు ఎంతైతే యాడ్ చేస్తామో సో అదే మన యొక్క ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ 1 యాడ్ చేయడం ఇక్కడ శేషం అనేది 1 రావడం జరిగింది. దీనికి 7 యాడ్ చేసినాం అనుకోండి, 7 యాడ్ చేస్తే అది
7 యాడ్ చేస్తే మరి అది 8చే నిశ్శేషంగా భాగించబడుతుందనమాట. సో, మన ఆన్సర్ ఏంటిదంటే 7. కావాలంటే ఇక్కడ 273ని 273కి ఇక్కడ 7 ఏదైతే ఆన్సర్ ఉందో 7 అని యాడ్ చేసి చూడండి. ఎంత అవుతుంది ఇక్కడ అంటే 280 అవుతుంది. ఈ 280ని 8తోని డివైడ్ చేస్తే మనకి శేషం అనేది 0 అనేది రావడం జరుగుతుందనమాట. సో, మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1లో ఉంది 7 ఆన్సర్. నెక్స్ట్ 97. సో, ఇక్కడ 97 చూడండి. 504 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య అన్నాడు. సో, ఇక్కడ 504కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఇక్కడ చూడండి 504ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలన్నమాట. అందుకే మనకు ఇక్కడ కారణాంకాలు తీయడం జరిగింది. ఈ విధంగా కారణాంకాలు తీసిన తర్వాత సో, ఇక్కడ నేను రాయడం జరిగింది. చూడండి ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 క్యూబ్ అండ్ 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్, 7 అనేది 1 టైమ్ వచ్చింది కాబట్టి 7 టు ది పవర్ ఆఫ్ 1 రాయడం జరిగింది. సో, ఇక్కడ ఈ విధంగా ప్రధాన కారణాంకాలు లబ్దంగా రాయాలి. సో, మనకి కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు ఫస్టు ఇచ్చినటువంటి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలన్నమాట. అంటే ఇక్కడ భూమి బేస్ అనేది ప్రధాన సంఖ్యలు అయి ఉండాలన్నమాట. ప్రధాన సంఖ్యలు అయి ఉంటే మనకి ఈ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే సో, ఘాతంలో ఏదైనా ఉండని దానికి 1 అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఘాతంలో 3 ఉంది కదా! సో, 3 + 1 ఇంటూ తర్వాత ఘాతంలో 2 ఉంది కాబట్టి 2 + 1 ఇంటూ తర్వాత ఘాతంలో 1 ఉంది కాబట్టి 1 + 1. సో, ఈ విధంగా యాడ్ చేసి ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 3 + 1 4, తర్వాత 2 + 1 3 అండ్ 1 + 1 అంటే 2 అనమాట. 4 3 జా 12, 12 2 జా 24. సో, 504 యొక్క కారణాంక సంఖ్య ఎంత అంటే 24 అనమాట. నెక్స్ట్ 98 చూడండి. ఇక్కడ 20.301 ఇంటూ 2.9 ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో, చాలా సింపుల్‌గా చేసేయచ్చు. ఇది మల్టిప్లికేషన్ చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. సో, ఇక్కడ మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 20.301 ఇంటూ 2.9 అని చెప్పేసి అడిగిందిగా. సో, దీన్ని మొత్తం ఇంటూ చేసి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని మాత్రమే ఇంటూ చేసి చూస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 9 1 జా 9 రాయడం జరిగింది. తర్వాత 9 0 జా 0, 9 3 జా 27 అని చెప్పేసి రాయడం జరిగింది. తర్వాత మనం ఒక నంబర్ ఇట్స్ పెట్టి రాస్తాం కదా! నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 2 1 జా 2, తర్వాత 2 0 జా 0, 2 3 జా 6. మళ్ళీ ఇవి యాడ్ చేస్తాం కదా! 9, తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 7. 729 లాస్ట్‌కి ఎక్కడ ఉందంటే ఇదిగో ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది చూడండి. సో, ఆప్షన్ 4లో మాత్రమే ఇక్కడ 729 అని చెప్పేసి ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఒక నెలలో 4వ తేదీ బుధవారం అయితే ఆ నెల చివరి బుధవారం తేదీ ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది చూడండి. సో, 4వ తేదీ బుధవారం అయినప్పుడు బుధవారం మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే ఇంకొక వారం తర్వాత బుధవారం వస్తుంది. ఒక వారం అంటే ఎన్ని రోజులు అంటే 7 రోజులు అనమాట. కాబట్టి 4వ తేదీకి మనం 7 యాడ్ చేసినాం అనుకోండి 11వ తేదీ వస్తుంది. సో, 11వ తేదీ బుధవారం. మళ్ళీ 11వ తేదీకి 7 యాడ్ చేస్తే 18వ తేదీ వస్తుంది బుధవారం. తర్వాత 18కి ఇంకొక 7 యాడ్ చేసినాం అనుకోండి 25 వస్తుంది. 25వ తేదీ బుధవారం అవుతుందన్నమాట. మరి 25కి ఇంకో 7 యాడ్ చేసినప్పుడు 32 వస్తుంది. మరి 32 ఏ నెలలో కూడా 32 డేస్ అనేవి ఉండవు కాబట్టి సో, ఓన్లీ ఇక్కడ 25వ తేదీ వరకు మాత్రమే రాసుకోవాలి. మనకు అడిగింది ఆ నెల చివరి బుధవారం ఏ తేదీ వస్తుందంటే 25వ తేదీ అనమాట. సో, ఆప్షన్ 2లో ఉంది. సో, ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ 100 క్వెషన్ చూడండి. సో, 100 క్వెషన్ చూసినట్టయితే బోధన అభ్యసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ఉద్దేశం ఏందని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో, బోధన అభ్యసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ఉద్దేశం ఏంటిది? బట్టి స్మృతిని ప్రోత్సహించడం, అభ్యాసకుడి సామర్థ్యానికి మించిన అదనపు సమాచారాన్ని అందించడం, ఉపాధ్యాయుని ప్రమేయాన్ని తగ్గించడానికి, తర్వాత లక్ష్యాలను నిర్దేశించడం అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఇక్కడ క్వెషన్ అనేది జాగ్రత్తగా చదవండి. బోధన అభ్యసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ఉద్దేశం ఏంటిదంటే లక్ష్యాలను నిర్దేశించడం అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 101 క్వెషన్ చూడండి. క్యూసెనైర్ స్ట్రిప్స్ కింది గణితాంశాలను నేర్చుకున్నటకు విద్యార్థులకు తోడ్పడతాయంట. క్యూసెనైర్ స్ట్రిప్స్ కింది గణితాంశాలను నేర్చుకున్నటకు విద్యార్థులకు తోడ్పడతాయని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఆప్షన్ 1 సంయుక్త మరియు ప్రధాన సంఖ్యలు, వైశాల్యం మరియు ఘన పరిమాణం, తర్వాత కూడిక మరియు తీసివేత, తర్వాత గుణాకారం మరియు భాగాహారం. సో, ఆన్సర్ వచ్చేసి కూడిక మరియు తీసివేత అనేది మన ఆన్సర్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ 102 క్వెషన్ చూడండి. ఒక సంఖ్యను 20% పెంచితే ఆ సంఖ్య 72 అవుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఒక సంఖ్యను మనం ఎక్స్‌గా తీసుకుందాం. సో, దేన్ని కూడా మనం 100%గా తీసుకుంటాం కాబట్టి, సో, 20% పెంచాడు కాబట్టి 120/100 రాయడం జరిగింది. ఈక్వల్ టు మరి ఎంత వస్తుంది పెంచడం వల్ల అంటే 72 అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ 6 20 6 20 5 సో, 6 ఇంటూ ఎక్స్ అంటే 6x ఇక్కడ 5 వస్తుందిగా 5 అనేది అటు తీసుకెళ్తున్నాను. 72 ఇంటూ 5 అనమాట. నెక్స్ట్ 6 1 6 12 72 సో, 12 ఇంటూ 5 అంటే 60 అనేది రావడం జరుగుతుంది. మరి ఆ సంఖ్య ఏంటిదంటే 60 అనమాట. సో, ఇది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. కింది వాటిలో సౌష్ఠవ రేఖ లేని పటం ఏంటిది అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్‌గా మనం చెప్పేయచ్చు. ఒక విషమ బాహు త్రిభుజం. సో, ఒక విషమ బాహు త్రిభుజం అనేది సౌష్ఠవ రేఖలు లేని పటం అనమాట. విషమ బాహు త్రిభుజంలో 3 భుజాలు కూడా అసమానంగా ఉంటాయి. అంటే సమానంగా ఉండవన్నమాట. కాబట్టి వీటికి సౌష్ఠవ రేఖలనేవి ఉండవన్నమాట. మరి వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే వృత్తానికి అనంతంగా మనం సౌష్ఠవ రేఖలనేవి గీయొచ్చు. సో, వృత్తానికి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే అనంతం అని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే ఒక దీర్ఘ చతురస్రంలోని సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. అలాగే సమబాహు త్రిభుజంలోని సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చూపించడం జరిగింది చూడండి. నెక్స్ట్ 104 క్వెషన్ చూడండి. 5/8 మీటర్ల పొడవు గల కడ్డీని 2 భాగాలుగా కత్తిరించినప్పుడు వానిలో ఒక భాగం 1/4 మీటర్ పొడవు ఉంటే మరొక భాగం పొడవు మీటర్లలో అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో, మొత్తం భాగం 5/8 అనమాట. 5/8 భాగం. అందులో ఒక భాగం 1/4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరొక భాగాన్ని నేను ఇక్కడ x అనుకుంటున్నాను. సో, అప్పుడు x ఈక్వల్ టు ఇక్కడ 5/8 ఇక్కడ 1/4 అటు సైడ్ వెళ్తే -1/4 రావడం జరుగుతుంది. సో, దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే x ఈక్వల్ టు 3/8 అనేది రావడం జరుగుతుంది. సో, మనకి ఆప్షన్ 2లో ఉంది. సో, ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇక్కడ 105 క్వెషన్. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే రూట్ 0.49 తర్వాత క్యూబ్ రూట్ 0.008 0.234 తర్వాత 0.2 స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ 0.049ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 0.7 స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత క్యూబ్ రూట్ 0.008ని మనం 0.2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఆ తర్వాత 0.234 తర్వాత 0.2 హోల్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది. స్క్వేర్ రూట్ అనేది క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ అనేది క్యాన్సల్ అవుతుంది. సో, 0.7 0.2 0.234 0.04 అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ హైయెస్ట్ పాయింట్ తర్వాత హైయెస్ట్ డిజిట్స్ ఎందులో ఉన్నాయంటే ఇందులో ఉన్నాయి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వచ్చే విధంగా నేను రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో, 0.7 ఇక్కడ ఏం లేకపోతే 2 జీరోస్ రాసుకోవచ్చు. ఇక్కడ 0.2 ఇక్కడ ఏం లేకపోతే 2 జీరోస్ రాసుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా రాయడం జరిగింది. తర్వాత ఇక్కడ 0.04 తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా 0 రాసుకోవచ్చు. మరి ఇందులో కనిష్ట సంఖ్య అన్నాడు. కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య ఏంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ 700 ఇక్కడ 200 234 ఇక్కడ 40 అని చెప్పేసి ఉంది కాబట్టి సో, 0.040 అనేది మన ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎక్కడుంది అంటే 0.2 స్క్వేర్. సో, ఇది మన యొక్క కనిష్ట సంఖ్య అనేది 0.2 స్క్వేర్. 0.2 స్క్వేర్ అంటే 0.040 అనమాట. సో, మనకి ఆప్షన్లలో ఇదే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఆప్షన్ 1లో ఉంది. సో, ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. 102 ఇంటూ 98 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ 102ని మనం 100+2గా రాసుకోవచ్చు అండ్ ఇంటూ 98ని 100-2గా రాయొచ్చు. ఇది ఏ రూపంలో ఉంది ఇప్పుడు a+b ఇంటూ a-b రూపంలో ఉంది. సో, ఫార్ములా వచ్చేసి మనకు తెలిసిందే a² - b² అనమాట. సో, ఇక్కడ a అంటే 100 100 స్క్వేర్ మైనస్ b అంటే 2 2 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 100 స్క్వేర్ అంటే 10,000 తర్వాత 2 స్క్వేర్ అంటే 4 అనమాట. 10,000 నుంచి 4 తీసేస్తే 9,996. సో, ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 107 క్వెషన్ చూడండి. కింది వానిలో కవల ప్రధాన సంఖ్య కానిది అని చెప్పేసి అడగడం జరిగింది. మనకి కవల ప్రధాన సంఖ్యలు అంటే ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏందో తెలవాలా ఫస్ట్. సో, కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2గా ఉంటే దాన్ని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. మరి కవల ప్రధాన సంఖ్యలు 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యలు ఎన్ని? అవి ఏవి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 71 73 ఇవి 2 కూడా ప్రధాన సంఖ్యలే. వీటి మధ్య భేదం అనేది ఎంత ఉందంటే 2 ఉంది. అలాగే 29 31 ఇవి 2 కూడా ప్రధాన సంఖ్యలు. వీటి మధ్య భేదం ఎంత ఉందంటే 2 ఉంది.
తర్వాత 41, 43 ఇవి 2 కూడా ప్రధాన సంఖ్యలే. వీటి మధ్య భేదం కూడా 2 ఉంది. అలాగే ఇక్కడ 61, 63 తీసుకున్నట్టయితే ఇక్కడ 61 అనేది ప్రధాన సంఖ్యనే. కానీ 63 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఇది 7 టేబుల్‌లో వస్తుంది, 9 టేబుల్‌లో వస్తుంది, 3 టేబుల్‌లో కూడా వస్తుందన్నమాట. సో, ఇది 63 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో, కాబట్టి ఇది కవల ప్రధాన సంఖ్య కానిది ఏంటిదంటే ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2 సంపూరక కోణాల భేదం 38 డిగ్రీస్ అయితే వాటిలో అతిపెద్ద కోణం ఏందని చెప్పేసి అడగడం జరిగిందనమాట. అసలు సంపూరక కోణాలంటే ఏంది అనంటే 2 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలను సంపూరక కోణాలని చెప్పేసి అంటామనమాట. సో, ఇక్కడ 2 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే సంపూరక కోణం అంటాం కాబట్టి x+y = 180 డిగ్రీస్ అని చెప్పేసి రాయడం జరిగింది. మరి ఆ 2 సంపూరక కోణాల భేదం ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంటే 38 డిగ్రీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, x - y = 38 డిగ్రీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ x, y ఏంటిదంటే సంపూరక కోణాలుగా నేను తీసుకోవడం జరిగింది. ఆ 2 సంపూరక కోణాలు మొత్తం 180 డిగ్రీస్ మనకు తెలిసిందే. మరి ఇక్కడ క్వెషన్‌లో ఏమి ఇవ్వడం జరిగిందంటే 2 సంపూరక కోణాల భేదం x - y భేదం అంటే x మైనస్ తీసుకుంటాం కదా! x - y = 38 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనం దీన్ని యాడ్ చేసినప్పుడు ఈ y క్యాన్సిల్ అయితే x+x అంటే 2x అండ్ 180 + 38 అంటే 218 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు x ఈ 2 అనేది అటు సైడ్ వెళ్తే భాగిస్తుంది కాబట్టి సో, x = 109 అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ x వాల్యూ అనేది ఇందులో అయినా మనం ప్రతిక్షేపించినట్టయితే y వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు y = 71 అనమాట. కావాలంటే 109 అండ్ 71 ఈ రెండిటి మధ్య భేదం చేసినట్టయితే మనకి 38 అనేది రావడం జరుగుతుందనమాట. సో, మనకు అడిగింది ఏంటిది అతిపెద్ద కోణం ఎంత అంటే ఇక్కడ x = 109. 109 అనేది అతిపెద్ద కోణం కాబట్టి ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 109 క్వెషన్. విద్యా ప్రక్రియలో విశిష్ట విద్యావేత్తలు పాల్గొనడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? విద్యా ప్రక్రియలో విశిష్ట విద్యావేత్తలు పాల్గొనడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో, బోధనా పద్ధతిలో సృజనాత్మకతను పరిమితం చేయడం, మార్గదర్శకత్వం మరియు ప్రేరణ అందించడం, పరిపాలన పని భారాన్ని పెంచడం, కఠినమైన నియమాలు మరియు నిబంధనలను అమలు చేయడం అని చెప్పేసి అడగడం జరిగింది. సో, విద్యా ప్రక్రియలో విశిష్ట విద్యావేత్తలు పాల్గొనడం యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే మార్గదర్శకత్వం మరియు ప్రేరణ అందించడం అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. 4, 5 మరియు 8ల యొక్క కనిష్ట సామాన్య గుణించం అంటే ఎల్‌సీఎం అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఇక్కడ ఎల్‌సీఎం అనేది ఇక్కడ చూడండి 4, 5, 8. సో, మనం ఇక్కడ 2 తోని చేసినట్టయితే 2 2 జా ఇక్కడ 5కి 5 2 4 జా తర్వాత 2 తోని 2 1 జా ఇక్కడ 5కి 5 2 అనమాట. సో, ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 క్యూబ్ ఇక్కడ 5 అనేది 1 టైమ్ వచ్చింది కాబట్టి 5 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 5 8 5 జా 40 అనేది మన ఎల్‌సీఎం అవుతుందన్నమాట. సో, డైరెక్ట్ ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు. 4ని 2 స్క్వేర్‌గా 5ని ఇక్కడ 5కి 5 తర్వాత 8ని 2 క్యూబ్‌గా రాసుకోవచ్చు. ఈ రెండిట్లో హైయెస్ట్ ఘాతం ఉన్నది ఏంటిదంటే 2 క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ రాస్తాం. అలాగే 5కి 5 సో, 2 క్యూబ్ అంటే 8 తర్వాత 5 8 5 జా 40 అనేది మన ఎల్‌సీఎం అవుతుంది. సో, ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 111 క్వెషన్ చూడండి. ఇక్కడ 14 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఇక్కడ చూడండి వ్యాసం అంటే మనం d అంటాం d. సో, d = ఎంత ఇవ్వడం జరిగిందంటే 14 సెంటీమీటర్. సో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని మనం వ్యాసం అంటాం. సో, వ్యాసం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని వ్యాసార్థం r అని చెప్పేసి అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని కూడా వ్యాసార్థం అంటాం. మరి 2 వ్యాసార్థాలు కలిస్తే మనకి ఒక వ్యాసం అనేది రావడం జరుగుతుంది. సో, d = 14 సెంటీమీటర్ అయితే మరి 14లో ఆఫ్ చేస్తే మనకి వ్యాసార్థం రావడం జరుగుతుంది. సో, r = 7 సెంటీమీటర్ అనమాట. అప్పుడు మనకు అడిగింది ఏంటిదంటే వృత్త వైశాల్యం. సో, వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటిది πr² అనమాట. π అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. π అంటే 22/7 అలాగే r వాల్యూ ఎంత 7 కదా 7 స్క్వేర్ అంటే 49 అనమాట. అప్పుడు 7 1 జా 7 7 జా 49 అప్పుడు 7 × 22 చేస్తే 154 అనేది మన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో, ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. కారు వేగం గంటకు 60 కిలోమీటర్లు అయితే 450 మీటర్ల పొడవు గల వంతెనను దాటడానికి అది తీసుకునే సమయం సెకండ్లలో అడగడం జరిగిందనమాట. ఇక్కడ వేగం అనేది కిలోమీటర్లలో అలాగే సమయం అనేది సెకండ్లలో అడగడం జరిగింది. సో, ఇక్కడ చూడండి స్పీడ్ = 60 km/h, d =
450 మీటర్స్. ఇక్కడ వంతెన పొడవుని మనము డిస్టెన్స్‌గా తీసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. డి ఈక్వల్ టు 450 మీటర్స్. అలాగే టైం అనేది ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఇక్కడ టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అనేది 450 సో, ఇక్కడ వంతెన పొడవుని మనము డిస్టెన్స్‌గా తీసుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 450 మీటర్స్ బై 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ 450కి 450 రాయడం జరిగింది. ఇక్కడ 60 కిలోమీటర్స్. మనకి ఆన్సర్ అనేది సెకన్లలో అడిగింది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్‌ని మనము మీటర్ పర్ సెకన్లలో చేంజ్ చేయాలంటే ఏం చేస్తామంటే 60 ఇంటూ సో, కిలోమీటర్ పర్ అవర్‌ని మీటర్ పర్ సెకన్లలోకి చేంజ్ చేయాలంటే ఇంటూ 5/18 అనేది చేయడం జరుగుతుందనమాట. సో, అప్పుడు ఇక్కడ 450 ఈ 18 అనేది పైకి తీసుకెళ్దాం. 450 ఇంటూ 18/60 ఇంటూ 5 చేసినప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. 9 3 జా 27 మీటర్ పర్ సెకండ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మీరు క్యాన్సిల్ చేసుకోండి. సో, మనకి ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సీత నెలకు 15,000 రూపాయలు సంపాదిస్తుంది. అందులో ఆమె 6,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. అప్పుడు ఆమె పొదుపుకి, ఆదాయానికి గల నిష్పత్తి అని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఫస్ట్ పొదుపు అడిగాడు. తర్వాత ఆదాయం అని చెప్పేసి అడగడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పొదుపు రాసుకున్న తర్వాత ఆదాయం. సో, ఆదాయం మనకు తెలిసిందే 15,000. మరి 15,000 ఆదాయం. మరి ఈ 15,000 నుంచి ఎంత ఖర్చు చేస్తుందట? 6,000 ఖర్చు చేస్తుంది. సో, ఇక్కడ ఆదాయం వచ్చేసి 15,000. మరి ఈ 15,000 నుంచి 6,000 ఖర్చు చేసినప్పుడు ఎంత పొదుపు అవుతుందంటే 9,000 పొదుపు అవుతుందన్నమాట. సో, అప్పుడు మనకి పొదుపు ఆదాయం రేషియో అనేది రావడం జరుగుతుంది. ఈ 3 జీరోస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో, 9:15 రావడం జరిగింది. మళ్ళీ 3 టేబుల్‌లో అవుతాయి కాబట్టి 3 3 జా 3 5 జా 15. సో, 3:5 అనమాట. మనకి ఆన్సర్ ఎక్కడుందంటే ఆప్షన్ 1లో ఆన్సర్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. టాపికల్ అప్రోచ్‌లోని ప్రధాన లోపం ఏమిటి అన్నాడు. టాపికల్ అప్రోచ్‌లోని ప్రధాన లోపం ఏమిటి? తార్కిక క్రమరూపం, విద్యార్థుల పరిపక్వత స్థాయిలను పరిగణలోనికి తీసుకోకపోవడం, అంశాల మధ్య సంబంధం లేకపోవడం, ఉపాధ్యాయునికి కనిష్ట పాత్ర అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, టాపికల్ అప్రోచ్‌లోని ప్రధాన లోపం ఏమిటి అంటే విద్యార్థుల పరిపక్వత స్థాయిలను పరిగణలోనికి తీసుకోకపోవడం అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. సుజాత నెలకు 8,275 రూపాయలు సంపాదిస్తుంది. మరియు ఆమె భర్త నెలకు 7,675 రూపాయలు సంపాదిస్తాడు. వారు నెలకు 11,525 రూపాయలు ఖర్చు చేస్తే వారు నెలకు ఆదా చేసే మొత్తం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ సుజాత ఆదాయం ఎంత అంటే నెలవారీ ఆదాయం 8,275 ప్లస్ ఇక్కడ వాళ్ళ భర్త ఆదాయం 7,675. వీళ్ళిద్దరి ఆదాయం కలిపి 15,950 రూపాయలు. సో, వీళ్ళ యొక్క ఇద్దరి నెల సంపాదన ఎంత అంటే 15,950. మరి వీళ్ళ ఇద్దరి ఖర్చు అనమాట. ఇద్దరి కలిపి ఇచ్చింది ఇక్కడ ఖర్చు అనేది ఇద్దరి కలిపి. కాబట్టి అందుకే ఇక్కడ నేను వీళ్ళిద్దరి నెల సంపాదన అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. నెలవారీ ఖర్చు ఎంత అంటే 11,525 రూపాయలు. మరి సంపాదన నుంచి ఖర్చు తీసేస్తే మనకి ఎంత ఆదా చేస్తారనేది రావడం జరుగుతుంది. సో, నెలవారీ ఆదా ఎంత అంటే 4,425. సో, 4,425. సో, ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 15% ఆఫ్ 6,300 6,300లో 15% ఎంత అని చెప్పేసి అడిగాడు. సో, 15% ఆఫ్ 6,300. సో, 15% అంటే మనకు తెలిసే 15/100గా రాసుకుంటాం. ఆఫ్ అంటే ఇంటూ అనమాట. తర్వాత 6300. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 15 ఇంటూ 63 చేస్తే మనకి 945 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో, ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మంగళవారం ఉదయం 7:40 ఢిల్లీకి చేరుకుంటుంది. ఆ రైలు హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణించడానికి పట్టిన మొత్తం సమయం ఎంత అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. సో, ఒక తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అంట సోమవారం రోజు ఉదయం 6 గంటలకి అంటే 6 AM. AM అంటే మనకు తెలిసి మార్నింగ్ టైంలో కాబట్టి ఇక్కడ 6 AM. తర్వాత 6 AMకు బయలుదేరితే హైదరాబాద్ నుంచి 6 AMకు బయలుదేరితే మంగళవారం రోజు మార్నింగ్ 6:40 AMకి రీచ్ అయిందట. మరి ఆ రైలు హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణించడానికి పట్టిన మొత్తం సమయం అడిగాడు. సో, ఇక్కడ సోమవారం 6 AM నుంచి మంగళవారం 6 AM వరకు అంటే 24 అవర్స్ అయితే
అలాగే 6 AM తర్వాత 7:40 అన్నాడు కాబట్టి 1 అవర్ 40 మినిట్స్ అనమాట. 1 అవర్ ప్లస్ 40 మినిట్స్. సో, టోటల్ యాడ్ చేస్తే మనకి 25 అవర్స్ 40 మినిట్స్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, ఇది మనకి ఎక్కడుంది అంటే ఆప్షన్ ఆప్షన్ 2లో ఉంది. 25 అవర్స్ అండ్ 40 మినిట్స్ అనమాట. సో, ఆప్షన్ 2 ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ. చతురస్రాకారపు క్షేత్రం చుట్టుకొలత 48 మీటర్లు. దాని భుజం పొడవు రెట్టింపు చేసినట్లయితే ఏర్పడిన చతురస్రాకారపు క్షేత్రం యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో అని చెప్పేసి అడగడం జరిగింది. సో, మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్? చతురస్రాకారపు క్షేత్రం చుట్టుకొలత 48 మీటర్లు. మరి ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటిదంటే 4a. సో, 4a = 48 మీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, a = ఏమవుతుందంటే 4 1 ఇక్కడ 4 1 4 4 2 8 అంటే 12 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో, a = 12 మీటర్స్. మళ్ళీ ఏమన్నాడు? దాని భుజం. సో, దాని భుజం అనేది 12 మీటర్స్ అనేది రావడం జరిగింది. సో, దాని భుజం పొడవు ఎంత అంటే 12 మీటర్స్. సో, దాని భుజం పొడవును రెట్టింపు చేసినట్లయితే అన్నాడు. రెట్టింపు అంటే ఇంటూ 2 చేస్తాం కదా! సో, ఇంటూ 2 చేయడం జరిగింది. సో, 12 × 2 అంటే 24 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా దాని భుజం అనేది రెట్టింపు చేస్తే మనకి 24 మీటర్ అనేది దాని యొక్క భుజం పొడవు అనేది రావడం జరిగింది. చేసినట్లయితే ఏర్పడిన చతురస్రాకారపు క్షేత్రం యొక్క వైశాల్యం అడిగాడు. సో, అప్పుడు చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటిదంటే ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఈ భుజం తీసుకోవాలి. ఇక్కడ 12 తీసుకోవద్దు. ఇక్కడ 24 మీటర్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే రెట్టింపు చేసిన తర్వాత దాని యొక్క వైశాల్యం అడిగాడు కాబట్టి a = 24 తీసుకోవాలన్నమాట. సో, ఏ స్క్వేర్ అంటే a అంటే 24 కాబట్టి 24 స్క్వేర్ = ఎంత అవుతుందంటే 576 చదరపు మీటర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచిత మార్గం ఏంటిదని చెప్పేసి అడగడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచిత మార్గం ఏంటిది? నిర్మాణాత్మక పరిపృష్టిని అందించడం, అందరిలో విమర్శించడం, లోపాలను విస్మరించడం, అన్వేషణను నిరుత్సాహపరచడం. సో, ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచిత మార్గం ఏంటిది? నిర్మాణాత్మక పరిపృష్టిని అందించడం అనేది మన ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. కింది అక్షరాల్లో సౌష్ఠవ రేఖ లేని అక్షరం ఏందని చెప్పేసి అడగడం జరిగింది. సో, ఇక్కడ డి, ఎం, ఎన్, ఈ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3లో ఉంది. సో, ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సౌష్ఠవ రేఖ లేని అక్షరం ఏంటిదంటే ఎన్ అనమాట. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సౌష్ఠవ రేఖలు లేని అక్షరాలు ఇక్కడ ఆల్ఫాబెట్స్లలో సౌష్ఠవ రేఖలు లేని అక్షరాలు ఏంటిదంటే జి, ఎఫ్, జే, ఎల్, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్ తర్వాత జెడ్ అనమాట. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే జిఎఫ్ అంటే ఏంది? గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గర్ల్ ఫ్రెండ్. తర్వాత జేఎల్ అంటే తెలిసే మీకు. జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్. జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండ్, జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్. ఆ తర్వాత పిఆర్ఎస్ వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. మనకు తెలిసే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తెలిసే మనకి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు తెలిసే. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. తర్వాత ఎన్క్యూజెడ్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే క్యూ అంటే క్వశ్చన్, ఎన్ అంటే నంబర్, జెడ్ అంటే 0. క్వశ్చన్ నంబర్ 0 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ సౌష్ఠవ రేఖలు లేని అక్షరాలు ఏంటిదంటే జిఎఫ్ గర్ల్ ఫ్రెండ్, జేఎల్ జూనియర్ లెక్చరర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. తర్వాత క్యూ అంటే క్వశ్చన్, ఎన్ అంటే నంబర్, క్వశ్చన్ నంబర్, జెడ్ అంటే 0. సో, ఇవి సౌష్ఠవ రేఖలు లేని అక్షరాలు. సో, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో, ఇవి గత టెట్లో అడిగినటువంటి 30 క్వశ్చన్స్ అనమాట. సో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.